జై భీమ్. చక్కని దృశ్యం. అయ్యా శ్రోతలారా, మీ అందరికీ కూడా మంచి విందుని ఏర్పాటు చేసాం. ఎవరు మనకి చాలా సహాయ శాఖలు అందించారు, ఉన్నారు, మేమున్నాము. చాలా సంతోషం. సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలా తీయమని బాబు. ఆడవాళ్ళకి సమాన హక్కులు, మగవాడితో సమానంగా సమాన హక్కులు. ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయాలి, ఒక ఆడపిల్ల చట్టసభలో మాట్లాడాలి, ఒక ఆడపిల్ల ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, రాష్ట్రపతి అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని ఆడపిల్లలకు కూడా సమాన హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అది గుర్తుంచుకోవాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చాలా మంది అంటారు మా బీసీ వాళ్ళకి, మా ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ లేవు అని. బాబు, బీసీ వాళ్ళకి రిజర్వేషన్లు, ఓసీ వాళ్ళకి రిజర్వేషన్లు కాదు నాయనా. ఇక్కడ మీ బీసీ అయినా ఓసీ అయినా ఈ రోజున నువ్వు ఒక మ్యాథ్స్ అయ్యావంటే ఆయన పెట్టిన భిక్షే. ఈ రోజున ఎంపీటీసీ అయ్యావంటే ఆయన పెట్టిన భిక్షే. ఈ రోజున సర్పంచ్ అయ్యావంటే ఆయన పెట్టిన భిక్షే. నువ్వు ఒక ఎమ్మెల్యే, మినిస్టర్, మంత్రి ఏదైనా ఆయన పెట్టిన భిక్షే. అది గుర్తించుకోవాలి మీరు. అంతేగాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలుగా కాదు, యావత్ అన్ని కులాలకి ఉపయోగపడే భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఇక్కడ చాలా స్వార్థపూరితమైన కొంత రాజకీయ నాయకులు అవనియండి, స్వార్థపూరితమైన కొంతమంది నాయకులు అవనియండి, వీళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాలా మాదిగలకి అంటకట్టేశారు, ఒక దళితులకి అంటకట్టేశారు. డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ అంటే మాలా మాదిగలకు సంబంధించిన వ్యక్తి కాదమ్మా, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి, అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తి. అది మీరు గుర్తుంచుకోవాలా. ఇంకా విషయం చెప్తూ ఉన్నా, చీవురుపల్లి నుండి వచ్చినటువంటి కల్లెపల్లి ఈశ్వరరావు మేస్టర్ని